योग की ये अनादि यात्रा अनंत भविष्य की दिशा में ऐसे ही अनवरत चलती रहेगी। हम सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामय के भाव के साथ एक स्वस्थ और शांतिपूर्ण विश्व को योग के माध्यम से भी गति देंगे। इसी भाव के साथ आप सभी को एक बार फिर योग दिवस की बहुत बहुत शुभकामनाएं, बहुत बहुत बधाई, धन्यवाद। कोटि कोटि धन्यवाद माननीय प्रधानमंत्री जी, सभी को योग के लिए प्रोत्साहित करने के लिए और अपने संदेश से सभी में एक नई ऊर्जा जागृत करने के लिए। और अब माननीय प्रधानमंत्री जी आप सभी के साथ योगाभ्यास करेंगे। आपसे निवेदन है कि आप अपने स्थान पर ही बैठे रहें। दिव्य सज्जनों, प्रातः की सुंदर बेला में योग की प्राचीन परंपरा आज जब यहाँ पर अंगड़ाई ले रही है, हमारे प्रधानमंत्री जी हमारे योग गुरु की भूमिका में इस योग पर्व का नेतृत्व कर रहे हैं। ये नया सवेरा हमारे लिए नई राह लेकर आया है। आइए योग के माध्यम से नई आशा की किरण जागृत करें। हम योग के लिए तैयार हो जाएं। The yoga is going to be demonstrated here and you can also see it on your screens. You are requested to please follow the instructions. आगे के कार्यक्रम के संचालन के लिए मैं आदरपूर्वक आमंत्रित करती हूँ डॉक्टर ईश्वर बसवर रेड्डी जी को, डायरेक्टर मोरारजी देसाई नेशनल इंस्टीट्यूट ऑफ योगा, आयुष मंत्रालय। नमस्कार, सुप्रभातम। नाड़ देवता माँ चामुंडी के चरणों में नमन करते हुए मैसूर पैलेस के प्रांगण में आप सबका हार्दिक स्वागत है। అందరూ ఎవరి స్థానంలో వారు కూర్చోవలసిందిగా కోరుతాను। దయచేసి అందరూ కూర్చోండి। సాయంకాలం తెల్లవారుజామున 4 గంటల వరకు కూడా వర్షం రావడంతో కొంత ఇబ్బంది అయింది। దయచేసి వాలంటీర్స్ వచ్చినటువంటి యోగా వాళ్ళు కూడా అందరూ కూడా ఎవరికి వారు ఆ గ్రీన్ మ్యాట్ వేసుకొని కూర్చోవలసిందిగా కోరుతాను। వేదిక మీదకి గౌరవ పెద్దలు, భారత ఉపరాష్ట్రపతి, మనకందరికీ మార్గదర్శకులు, ఈరోజు మన హైదరాబాద్ లో ఈ పర్యటనలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చారు। వారికి నేను భారత ప్రభుత్వం యొక్క సాంస్కృతిక శాఖ, టూరిజం శాఖ, అదేవిధంగా ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ మరి కార్యక్రమానికి మరి మన యొక్క బ్యాడ్మింటన్ ప్లేయర్ పద్మభూషణ్, అర్జున అవార్డు పివి సింధు గారు వచ్చారు। వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను। అదేవిధంగా మన యొక్క పెద్దలు చాలా మంది అందరూ కూడా కోరుతాను। ముందుగా ఇటీవలనే మేజర్ అనే సినిమా ద్వారా మన అందరి యొక్క హృదయాలను చూడమని దేశభక్తి సినిమాలో హీరో అట్లా నటించినటువంటి అడవి శేష్ గారు వచ్చారు। వారు కూడా వేదిక మీద రావాల్సిందిగా అడవి శేష్ గారు కోరుతాను। ఈగల రాజగారు, అదేవిధంగా వేదిక వెంకటేశ్వరరావు గారు, మురళీధరరావు గారు, సుధాకర్ రెడ్డి గారు, ఇంద్రసేన్ రెడ్డి గారు, రమేష్ గారు, అదేవిధంగా
మన యొక్క పతంజలి యోగా గౌరవనీయులు పెద్దలు శ్రీధరరావు గారు, తెలంగాణ యోగా టీచర్స్ ఫెడరేషన్ కమిటీ రవికిషోర్ గారు, భారత స్వామినాథన్ ట్రస్ట్ నందన ఉపాధ్యాయులు గారు వారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాను. అదేవిధంగా పెద్దలు రామచంద్రెడ్డి గారు వారు కూడా రావాల్సిందిగా కోరుతాను. ఇప్పుడు గౌరవనీయులు భారత ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు ఈ యొక్క పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి యోగా సంబంధించినటువంటి మరి మనందరూ కూడా మరి ఉద్దేశించి మనకు మార్గదర్శనం చేస్తారు. దయచేసి మధ్యలో చాలా మంది నిలబడ్డారు. దయచేసి నేను అర్థం చేసుకోగలుగుతాను, మనకు అర్థం చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, గురుగా ఉంది. అయినప్పటికీ కూడా ఎక్కడికక్కడ అడ్జస్ట్ చేసుకుని కూర్చోవాల్సిన కోరుతాను. మార్గదర్శకులు మన యొక్క వెంకయ్య గారి యొక్క సందేశం అయిన తర్వాత వారితో సహా మనమందరం కూడా కొద్ది నిమిషాల లోపలనే యోగా పునఃప్రారంభిస్తాము. కాబట్టి నేను పెద్దలు గౌరవనీయులు వెంకయ్య నాయుడు గారు భారత ఉపరాష్ట్రపతి వారిని మనకందరూ ఉద్దేశించి మార్గదర్శనం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ మీ ద్వారా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. आज 21 जून अंतर्राष्ट्रीय योगा दिवस के अवसर पर आपको आपके द्वारा सभी देशवासियों को मेरा शुभकामनाएं. फ्रेंड्स, टुडे is an international yoga day and I would like to convey my greetings and best wishes to all of you and through you to the countrymen and also to the international community, whoever is participating in programs in different parts. I would like to compliment Ayush Ministry and also Culture Ministry for organizing this program in the historic city of Bhagyanagar. This early hour, yoga is for harmony. Yoga used for unity. Yoga is for integrity of the country as well as the body and mind. Yoga makes you physically fit and also mentally alert. It has been a great gift given by our forefathers to the humanity, and we, the present generation, must follow the tradition and continue it in our life. యోగా మార్గంలోని అర్థాన్ని అంతరార్థాన్ని గ్రహించి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు. యోగము అంటే సాధన చేయడం, యోగం అంటే ఇంద్రియాలను వశం చేసుకోవడం, యోగం అంటే మానసిక శక్తులను ఏకం చేయడం. ఇదే ముఖ్యంగా యోగా యొక్క అర్థము, పరమార్థము. యోగా అంటే ఏకాగ్రతను సాధించడం, యోగా అంటే ఆత్మశక్తిని మేల్కొల్పడం, యోగా అంటే మానవత్వాన్ని సాధించడం. యోగా ప్రాచీనమైనదే కానీ ఎప్పటికీ కాలదోషం పట్టనిది. ఎందుకంటే యోగ మార్గాన్ని మన పెద్దలు పరిశీలించి ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణ కాలం నుంచి వాళ్ళు అనుసరించి, అనుభవించి
మేళవించి మనకు అందించినట్టు యొక్క గొప్ప వరం యోగా. ఇది కాలాతీతమైనది, టైం టెస్టెడ్, అందరికీ ఆచరణ యోగ్యమైంది. యోగా హ్యాస్ నో బ్యారియర్, నో ఏజ్, నో caste, no region, no religion. That's why it is universal. And I would like to compliment the Honorable Prime Minister, Sri Narendra Bhai Modi, in taking this initiative, taking it to the United Nations and making it again popular across the globe. योगा भारतीय संस्कृति का एक प्रतीक है और प्राचीन काल से हमारे जीवन पद्धति का, प्रकृति से जुड़ाव, सभी जीवों से प्रेम और आध्यात्म भारतीय संस्कृति के ऐसी तत्व है जो अब योग की जीवन में भी अवश्य मिलेगा. इसलिए मैं सभी से यही प्रार्थना करता हूं और नया पीढ़ी को मैं सलाह देना चाहता हूं, हमें अपने पूर्वजों की इस महान विरासत पर गर्व करना चाहिए और ये पूरी मानवता का भलाई के लिए योग का प्रचार करना चाहिए. We must practice, we must propagate, we must respect, and we must follow yoga in our life. Friends, today is a beautiful morning and I am delighted to be here with all of you today morning. Vyayamatu labhate swastham dirghayusham balam sukham arogyam parama bhagyam swastham sarvartha sadhanam అని మన పెద్దవాళ్ళు చెప్పారు. Exercise results in good health, long life, strength and happiness. Good health is the greatest blessing and health is means of everything. Our forefathers say health is wealth. ఆరోగ్యమే మహాభాగ్యము. ఆరోగ్యం ఉంటే నువ్వు భాగ్యాన్ని సాధించవచ్చు, భాగ్యం ఉంటే ఆరోగ్యం వస్తుందనే గ్యారంటీ లేదు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా తమ జీవితంలో యోగ సాధన ఏ స్థాయిలో అయినా సరే ఎంత వాళ్ళ వీలును బట్టి యోగా అనుసరించాల్సిన అవసరం ఎంతో ఉందని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. పాశ్చాత్య వ్యామోహము, జీవన పద్ధతుల్లో వచ్చిన మార్పు, వీటి దృష్ట్యా యోగా యొక్క ఆవశ్యకత మరింత పెరిగింది. పర్యావరణ మార్పులు, మన జీవితంలో వచ్చిన మార్పులు, మన రుచులు అభిరుచుల్లో వచ్చిన మార్పులు, వీటిని ఒకసారి పరిశీలించుకొని మళ్ళా మన పెద్దలు మనకు అందించిన యోగాను ప్రతి ఒక్కరం కూడా మన జీవితంలో ఒక భాగం చేసి, వయసుతో నిమిత్తం లేకుండా, కులంతో, మతంతో, ప్రాంతంతో, భాషతో నిమిత్తం లేకుండా అందరం కూడా యోగా కార్యక్రమంలో పాల్గొని మన జీవనాన్ని సుఖవంతం చేసుకొని, మన దేశాన్ని పటిష్టం చేసుకొని, మన సమాజానికి అందరం కలిసికట్టుగా కృషి చేసి ప్రపంచ శాంతిని, ప్రపంచ ఐక్యతను కాపాడేందుకు మనందరం కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. World peace is very much required. Peace is the prerequisite for progress. If you have tension, you cannot pay attention and have the retention of those values. So keep that in mind. Practice yoga, propagate yoga, profess yoga, be proud of yoga. This is my advice to all of you. This International Day is meant for making the present generation to realize the importance of yoga. The theme of the yoga this year is Yoga for Humanity. It's signifying the role of yoga to play in overall physical, mental, spiritual cause. The COVID-19 has not only impacted our physical health but has also led to increasing instances of mental health issues such as stress, anxiety and depression.
Therefore, practicing yoga becomes even more imperative to build resilience and improve our health holistically in these difficult times. Everyone should make yoga part of their daily lives and reap its benefits. Friends, as I told you, I need not stress further. You have already heard the speech of Honorable Prime Minister Shri Narendra Bhai Modi, and I am here to greet you all, to meet you, greet you, and also convey my thoughts for this program. I am happy that the Minister of Culture, Shri Kishan Reddy, has invited me to come to this program, and today morning I am able to meet you all in spite of the inclement weather. The Hyderabadis turned out in large number. I compliment all of you. Thank you. Namaskar. Jai Hind. గౌరవ భారత ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఇంతకుముందే చెప్పినప్పుడు తెల్లవారుజామున 6 గంటల వరకు కూడా వర్షం రావడంతో కింద బురద ఉంది, మ్యాట్లు వేయలేకపోయాము. దయచేసి కష్టాలు ఉన్నప్పుడే, ప్రకృతి సమస్య ఏర్పడినప్పుడే దీన్ని అధిగమించి ముందుకెళ్లడమే యోగా సాధకుల యొక్క బాధ్యత, అదే ఆత్మవిశ్వాసం మనకు. కాబట్టి ఏ కష్టం వచ్చినా, ఏ రకమైనటువంటి మరి తీవ్రత ఉన్నా కూడా దాన్ని ఎదుర్కోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది. కాబట్టి ఎక్కడికక్కడ వాలంటీర్స్ యోగా మ్యాట్స్ మీరు స్వచ్ఛందంగా వర్కర్స్ వేయాలని కాదు, మనమందరం కలిసి వేసుకొని ఆ యోగా కార్యక్రమంలో పాల్గొనాల్సిన కోరుతా ఉన్నాను. వేదికకు ఎడమ సైపు కూడా స్థలం ఉంది, వెనక ముందు నిలబడ్డారు, వెనక సైడ్ వాళ్ళందరూ రావాలి. ఇప్పుడు యోగా ప్రారంభించుకుంటాము. దానికంటే ముందు మన పెద్దలు గౌరవనీయులు భారత ఉపరాష్ట్రపతి గారిని మనం సత్కరించుకున్న తర్వాత వారు కూడా యోగా కార్యక్రమంలో పాల్గొంటారు. అందరం ఎక్కడికక్కడ కూర్చోవాలి, ప్రశాంతంగా యోగా కార్యక్రమం సాధకులు వినిపిస్తారు, ఆ కార్యక్రమం చేయాలి. కాబట్టి ముందుగా మనము అందరి తరఫున, మన యొక్క హైదరాబాద్ నగర ప్రజల తరఫున, భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ మంత్రిత్వ శాఖల తరఫున కూడా గౌరవనీయులు వెంకయ్య నాయుడు గారికి ఇప్పుడు మనం సత్కరించుకున్న తర్వాత 1-2 నిమిషాల్లో వారు బెలూన్లు గాలికి వదిలి ఆ పైన మన కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోవాలి, మధ్యలో కొంతమంది లేచి తిరుగుతున్నారు. దయచేసి అందరూ కూడా ఎక్కడక్కడ కూర్చొని యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. Presentation to our Honorable Vice President of India, Venkaiah Naidu Garki, on behalf of G. Kishan Reddy Garu, Honorable Minister of Tourism, Culture and Donor Government of India. On this wonderful occasion, we are presenting shawl and a beautiful peacock memento to our chief guest, Honorable Naidu Garu. Also a presentation of memento to a dashing and daring star, the Major of Hyderabad, a very wonderful actor, Advishesh Garki Kuda, a presentation of memento. Alage also to another guest, a dynamic and dashing woman we all women should be proud of, P.V. Sindhu, badminton player, Padma Bhushan and Arjuna awardee. May I now request to please release the balloons and begin this yoga session, the opening of the Yoga Day celebration. Vote of thanks by Arvind Singh ji. Gattiga chappatlu, please, zordar taaliya for the grand opening of the 8th International Day of Yoga celebration today at Hyderabad, Telangana, at this massive parade grounds.
The tricolor balloon is the beginning of the auspicious event here. मानवता के लिए योग अंतर्राष्ट्रीय योग दिवस पर ये प्यारा सा प्रेजेंटेशन. I would like to take this opportunity to thank Honorable Vice President of India, Shri Venkaiah Naidu ji, for accepting our invitation and being here today. His presence and visionary leadership has always inspired us. I would also like to sincerely thank Honorable Union Minister for Tourism, Shri G. Kishan Reddy ji, for his guidance and leadership for organizing this event. I am thankful to all the Honorable Members of Parliament, P.V. Sindhu, Shri Adavi Shesh, President of Telangana Yoga Teachers Association, all the honorable members of the Legislative Assembly, Shri Ramchandra Mission, colleges, schools, paramilitary forces, media, local administration, dignitaries and participants for joining us here today, and extend a very warm welcome to all of you. With these words, I once again welcome you for joining the celebrations of the International Day of Yoga at this beautiful ground at Hyderabad today. Thank you very much. Demonstration starts now. May I request Brij Bhushan Purohit ji to come forward and start the yoga session. ಮೇಲೆ ನಿಂತ್ಕೊಳ್ಳಿ. हाथों को कमर पर रखिए. ಎರಡು ಕೈಗಳನ್ನು ಸೊಂಟದ ಮೇಲೆ ಇಟ್ಟುಕೊಳ್ಳಿ. श्वास लेते हुए सिर और कमर को पीछे की तरफ झुकाए. ಉಸಿರನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳುತ್ತಾ ತಲೆ ಮತ್ತು ಬೆನ್ನನ್ನು ಹಿಂದಕ್ಕೆ ನಿಧಾನವಾಗಿ ಬಾಗಿಸಿ श्वास छोड़िए. सामान्य श्वास प्रश्वास के साथ आसन के अंतिम घड़ी में रहने का प्रयास कीजिए. अर्ध उष्ट्रासन कमर दर्द को ठीक करने में बहुत सहायक है. श्वास भरते हुए सिर को उठाए और शरीर को सीधा कीजिए. ಉಸಿರನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳುತ್ತಾ ತಲೆಯನ್ನು ನೇರವಾಗಿರಿಸಿ श्वास छोड़िए. वज्रासन की स्थिति में बैठ जाइए. अगला अभ्यास शशकासन. दोनों घुटनों के बीच कुछ इंच की दूरी बनाए. ಎರಡು ಮೊಳಕಾಲುಗಳನ್ನು ಸ್ವಲ್ಪ ಅಗಲ ಮಾಡಿ ಹಥೇಲಿयों को घुटनों के बीच रखिए. ಎರಡು ಕೈಗಳನ್ನು ಮೊಳಕಾಲುಗಳ ಮಧ್ಯೆ ಇಡಿ. श्वास छोड़ते हुए बिना नितंबों को उठाए शरीर को आगे की ओर खींचिए. प्लीज स्ट्रेच योर बॉडी फॉरवर्ड एज मच एज पॉसिबल. छाती और ठोड़ी को जमीन पे लगाइए. छाती और ठोड़ी को जमीन से लगाइए. ಎದೆ ಮತ್ತು ಗಲ್ಲವನ್ನು ನೆಲಕ್ಕೆ ತಾಗಿಸಿ ಸಹಜ ಶ್ವಾಸೋಚ್ಛ್ವಾಸದೊಂದಿಗೆ ಆಸನದಲ್ಲಿ ನಿಲ್ಲಿ. The breathing is only the bridge in between your body and mind. प्रार्थना from our Vedas, संगच्छध्वम. हम सब मिलके इसको करें, उसका भाव. ओम का उच्चारण. ಬೆನ್ನನ್ನು ನೇರವಾಗಿರಿಸಿ ಸಾಮಾನ್ಯ ಶ್ವಾಸ ಪ್ರಶ್ವಾಸ के साथ
कुछ देर तक आसन में बने रहिए। आसन स्थितिಯನ್ನು ಕಾಯ್ದುಕೊಳ್ಳಿ। श्वास भरते हुए अपने दोनों हाथों को ऊपर कीजिए। ಉಸಿರನ್ನ ತೆಗೆದುಕೊಳ್ಳಿ, ಎರಡು ಕೈಗಳನ್ನು ಮೇಲಕ್ಕೆತ್ತಿ श्वास छोड़ते हुए दोनों हाथों को घुटने पर ले आए। ಉಸಿರನ್ನ ಬಿಡುತ್ತಾ ಎರಡು ಕೈಗಳನ್ನು ಮೊಳಕಾಲಿನ ಮೇಲಿಡಿ। अब घुटनों को मिलाए, वज्रासन में बैठ जाइए। ಮೊಳಕಾಲುಗಳನ್ನು ಜೋಡಿಸಿ वज्रासनದಲ್ಲಿ ಕುಳಿತುಕೊಳ್ಳಿ। दोनों पैरों को सीधा करें, दंडासन में आ जाइए। थोड़ी देर के लिए विश्राम कीजिए। ಎರಡು ಕಾಲುಗಳನ್ನು ನೇರ ಮಾಡಿ ದಂಡಾಸನದಲ್ಲಿ ಕುಳಿತು ಸ್ವಲ್ಪ ಸಮಯ ವಿಶ್ರಾಂತಿ। वक्रासन। अब दाएं पैर को मोड़ते हुए पंजे को बाई घुटने के पास रखिए। ಬಲಗಾಲನ್ನು ಮಡಚುತ್ತಾ ಬಲಪಾದವನ್ನು ಎಡ ಮೊಳಕಾಲಿನ ಪಕ್ಕದಲ್ಲಿ ಇಡಿ। अपने बाएं हाथ को दाएं पंजे के पास रखिए। ಎಡಗೈಯನ್ನು ಬಲಪಾದದ ಪಕ್ಕದಲ್ಲಿಡಿ। श्वास छोड़ते हुए सिर और शरीर को दाई तरफ मोड़िए। ट्विस्ट योर बॉडी टुवर्ड्स द राइट साइड। ಉಸಿರನ್ನು ಬಿಡುತ್ತಾ ಶರೀರವನ್ನು ಬಲಭಾಗಕ್ಕೆ ತಿರುಗಿಸಿ। वक्रासन अर्ध मत्स्येंद्रासन मधुमेह को नियंत्रण करने में बहुत सहायक है। अब श्वास भरे, वापस आइए। ಉಸಿರನ್ನು ತೆಗೆದುಕೊಳ್ತಾ ಮೊದಲನೇ ಸ್ಥಿತಿಗೆ ಬನ್ನಿ। अब इस आसन को बाई तरफ से भी करेंगे। ಈ ಆಸನವನ್ನು ಎಡಭಾಗದಿಂದಲೂ ಸಹ ಮಾಡೋಣ। बाएं पैर को मोड़िए, पंजे को दाहिने घुटने के पास रखिए। निदानವಾಗಿ ಬಲಗಾಲನ್ನು ಮಡಚಿ ಎಡಪಾದದ ಮೊಳಕಾಲಿನ ಪಕ್ಕದಲ್ಲಿಡಿ। अपने दाहिने हाथ को बाएं पंजे के पास रखिए। ಬಲಗೈಯನ್ನು ಎಡಗಾಲಿನ ಮೊಳಕಾಲಿನ ಪಕ್ಕದಲ್ಲಿಡಿ। श्वास छोड़ते हुए सिर और कमर को बाई तरफ मोड़िए। ಉಸಿರನ್ನು ಬಿಡುತ್ತಾ ತಲೆ ಮತ್ತು ಶರೀರದ ಭಾಗವನ್ನು ಎಡಭಾಗಕ್ಕೆ ತಿರುಗಿಸಿ। प्लीज ट्विस्ट योर बॉडी टुवर्ड्स द लेफ्ट साइड। ट्विस्ट इट और थोड़ा। अब श्वास भरते हुए दंडासन में वापस आइए। ಉಸಿರನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳುತ್ತಾ ಯಥಾಸ್ಥಿತಿಗೆ ಬನ್ನಿ, विश्राम कीजिए। अब हम पेट के बल लेटकर किए जाने वाले आसनों का अभ्यास करेंगे। सिर को मंच की ओर रखते हुए पेट के बल लेट जाइए। ತಲೆಯನ್ನು ವೇದಿಕೆ ಕಡೆ ಮಾಡಿ ಉದರದ ಮೇಲೆ ಮಲಗಿ ತಲೆ ನನ್ನ ಕಡೆ ಮಾಡಬೇಕು। प्लीज पुट योर हेड टुवर्ड्स द स्टेज। बहुत बहुत धन्यवाद। मकरासन का अभ्यास करेंगे। अपने दोनों पैरों के बीच कुछ इंच की दूरी बनाएं। ಎರಡೂ ಕಾಲುಗಳ ಮಧ್ಯೆ ಅಂತರವಿರಲಿ। दोनों कोहिनियों को मोड़ते हुए दाई हथेली को बाई हथेली पर रखिए। ಎರಡೂ ಕೈಗಳನ್ನು ಮಡಚಿ ಎಡ ಹಸ್ತದ ಮೇಲೆ ಬಲ ಹಸ್ತವನ್ನು ಇಡಿ। अब अपने सिर को हथेलियों पर रखिए और विश्राम कीजिए। ತಲೆಯನ್ನು ಅಂಗೈಗಳಲ್ಲಿ ಮೇಟ್ಟು ವಿಶ್ರಮಿಸಿ। ಮಕರಾಸನ ಮೈಮನಗಳಿಗೆ ಶಾಂತಿ ಸಂತೋಷವನ್ನು ತಂದುಕೊಡುವ ಆಸನ। अब हम भुजंगासन का अभ्यास करेंगे। दोनों पैरों को मिलाइए, ಎರಡೂ ಕಾಲುಗಳನ್ನು ಜೋಡಿಸಿ श्वास भरे। अपने दोनों हाथों को आगे की ओर सीधा कीजिए। स्ट्रेच योर आर्म्स। श्वास छोड़ते हुए अपने हाथों को मोड़िए। हथेलियों को सीने के पास रखिए। ಕೈಗಳನ್ನು ಎದೆ ಪಕ್ಕದಲ್ಲಿಡಿ। ನಿಮ್ಮ श्वास भरते हुए अपने ठोड़ी और छाती को नाभि वाले भाग तक उठाई। ಉಸಿರನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳುತ್ತಾ ನಾಭಿಯವರೆಗೆ ನಿಮ್ಮ ದೇಹವನ್ನು ಮೇಲಕ್ಕೆತ್ತಿ ಸಾಮಾನ್ಯವಾದ ಉಸಿರಾಟದೊಂದಿಗೆ ಆಸನವನ್ನು ಕಾಯ್ದುಕೊಳ್ಳಿ। अब श्वास छोड़ते हुए छाती और माथे को जमीन पर रखिए। ಉಸಿರನ್ನು ಬಿಡುತ್ತಾ ಯಥಾಸ್ಥಿತಿಗೆ ಬನ್ನಿ। मकरासन में विश्राम कीजिए। अगला अभ्यास शलभासन। ಮುಂದಿನ ಆಸನ ಶಲಭಾಸನ। अपने पैरों को मिलाइए। ಎರಡೂ ಕಾಲುಗಳನ್ನು ದಯವಿಟ್ಟು ಜೋಡಿಸಿ। अपने हाथों को जंघाओं के पास रखिए। ನಿಮ್ಮ ಕೈಗಳನ್ನು ತೊಡೆ ಪಕ್ಕಕ್ಕೆ ತನ್ನಿ। ठोड़ी को जमीन से लगाइए। गद्दವನ್ನು ಜಮೀನಿಗೆ ತಾಗಿಸಿ। श्वास भरते हुए दोनों पैरों को उठाइए। ಉಸಿರನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳುತ್ತಾ ಎರಡೂ ಕಾಲುಗಳನ್ನು ಮೇಲಕ್ಕೆತ್ತಿ पैरों को सीधा रखिए। पैरों को सीधा रखिए। मुट्ठी बांध लें सामने, thumbs inside,
ट्राई टू रोटेट, चक्राकार घुमाएं। कंप्यूटर प्रॉब्लम्स जो डीटीपी वर्क करते हैं फॉर द फिंगर्स एंड ऑल दोज थिंग्स, बोथ द वेज, रिवर्स। देन टेक योर फिंगर्स क्लोज एंड ओपन, उंगलियों को खोलना बंद करना कीजिए। ट्राई टू कंट्रैक्ट योर, fold your fingers and then open with a pressure and relax. रेस्ट कीजिए। 2 बार लंबी गहरी श्वास, टेक ए डीप ब्रीदिंग। नाउ टेक योर हैंड्स ऑन द साइड्स, बैठे बैठे त्रिकोणा। रेज योर right hand up and bend on your side, अपने बाजू में झुकिए। other hand on the floor, you can keep the other hand on the floor, you can take support. Return, breathe in and breathe out, bring down. Other side, take your other hand, turn up, stretch up and breathe out, bend to your side. फिर सांस लें और धीरे धीरे छोड़ते हुए नीचे आ जाइए। अपने दोनों हाथ राइट साइड में लीजिए, ऑन द नी, बैठे बैठे ऐसे ही ट्विस्ट एंड टर्न बैक, लुक बैक। कमर को थोड़ा सा पीछे टर्न कीजिए। आराम से जो सुखासन में बैठे, यू कैन डू दैट वे। इफ यू आर इन द वज्रासन, यू कैन शिफ्ट योर बॉडी ऑन द साइड, वट एवर द योग साधक्स, इफ यू नो ऑलरेडी। कम टू द सेंटर, बीच में आ जाइए। गो टू योर लेफ्ट साइड, कमर को बाईं ओर घुमाइए। प्लीज टर्न योर body to the left. Relax. Come in the center. Relax for a while. Now, all of you, please stand up. खड़े हो जाएं। कुछ आसनों का अभ्यास होगा। A few asanas we will be doing. जिनसे अगर कोई आसन में तकलीफ है, इफ यू हैव एनी प्रॉब्लम, आपको कोई तकलीफ है तो छोड़ सकते हैं आसनों को। जॉइन द लेग्स, टेक योर हैंड्स फ्रंट, ट्विस्टिंग पोस्चर, कीप लेग्स सेपरेट। धीरे से राइट साइड, टर्न ऑन योर राइट साइड बैक, center, left, center, right, center, left, center. Relax for a while. आदरणीय उपराष्ट्रपति जी श्री वेंकैया नायडू जी हमारे बीच में थे, कोई अन्य कार्यक्रम से अभी जा रहे हैं। हम उनका बहुत ही हार्दिक धन्यवाद करते हैं। वी थैंक आवर ऑनरेबल वाइस प्रेसिडेंट ऑफ इंडिया फॉर ग्रेसिंग दिस ओकेशन। उनकी हार्दिक विदाई के लिए 1-2 मिनट हम रुकते हैं, देन विल कंटिन्यू। थैंक यू सर। We are very glad to have our Vice President of India here, and he has participated in this today's gathering. हैदराबाद की इस जनता के अंदर योग का अलख जगाने के लिए थैंक यू। नेक्स्ट, नाउ I request
all of you get ready. Let us start. అందరూ నెక్స్ట్ ఆసనము ఉత్కటాసన్, చైర్ పోస్చర్. You can keep your legs together or little gap. Hands up, front, in front, shoulder level. Slowly bend from your knees. घुटनों से bend हो जाइए. As much as possible. సాధ్యమైనంత కింద వంగండి. Try to keep your spine straight. Get up. Now again bend. And get up. Relax. Drop your hands down. చేతులు కింద పెట్టేసేయండి. Now, let us go to the next asana, the Tadasana. The palm tree posture, Tadasanamu. చేతులు ముందుకు తీసుకొని hands interlock, turn them and raise it up. పైకి చేయండి, చేతులు పైకి లాగండి, stretch it and the heels up. మీ మడిమేళ్ళు పైకి లిఫ్ట్ చేయండి, lift your heels up, stretch and look front. In order to balance, fix your eyes at one point. ఏదైనా ఒక్క పాయింట్ని ముందుకు చూడండి. త్రాటకము. బ్రీద్ అవుట్ అండ్ డౌన్, హీల్స్. చేతులు మంది ముందుకు, మెల్లగా చేతులు కింద పెట్టేసేయండి. డ్రాప్ యువర్ హ్యాండ్స్ డౌన్. నెక్స్ట్ ఆసన వృక్షాసనము. A very important posture for your balancing. Those who can't do, they can do as much as possible. Please don't lose balance. Join the legs. Right leg fold and put it on your thigh. మీ కుడి కాలు తొడ మీద పెట్టండి. Actually nearer to the perineum. You should try to press against the thigh. Balance గురించి మీ కళ్ళు ముందుకు పెట్టండి. Then raise your arms to turn in 3, 4. Namaskara sthiti. Balancing on one leg. Try as much as possible. It takes little time and the technique is nothing to see one point in front. మెల్లగా చేతులు sides, bring down, turn, bring down and put your leg down. एक साइड में किया, ఒక్క సైడ్ లో చేసిన తర్వాత రెండో సైడ్ కూడా చేయాలి. ప్లీజ్ డూ ఇట్ ఆన్ ద अदर साइड. वन द अदर लेग. बहुत अच्छे. हमारे मंत्री जी बहुत अच्छा अभ्यास कर रहे हैं. ఆదరణీయ కిషన్ రెడ్డి జీ, కిషన్ రెడ్డి గారు ఒక మంచి అంత పర్ఫెక్ట్ గా చేస్తున్నారు. రేజ్ యువర్ ఆర్మ్స్, స్ట్రెచ్ ఇట్ అప్, లుక్ ఫ్రంట్. దాని టెక్నిక్ ఒకటే. మీ కళ్ళు మీ మనసును ఒక పాయింట్ మీద పెట్టండి, వస్తుంది, బ్యాలెన్స్ వచ్చేస్తుంది. సింధు గారు వీళ్ళందరూ మంచిగా చేస్తున్నారు. వెరీ నైస్. ఎవ్రీబడి, ఇట్ ఈస్ లుకింగ్ ఎ వెరీ నైస్ లుక్ ఇన్ ద హోల్ పరేడ్ గ్రౌండ్. బ్రింగ్ డౌన్. 1, 2, 3 hands down and 4 legs down. Relax for some time. दीर्घ श्वास. आइए कमर को आगे का पीछे का, नడుము భాగాన్ని ఫ్రంట్ అండ్ బ్యాక్. పుట్ యువర్ హ్యాండ్స్ ఆన్ ద వేస్ట్. ఎ స్మాల్ గ్యాప్ ఫర్ బ్యాలెన్స్. చిన్న గ్యాప్ ఇవ్వండి కాళ్ళ మధ్యలో. పర్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి తెలుసు, వాళ్ళు పూర్తిగా కాళ్ళు కలిసి చేయవచ్చు. దట్ ఈస్ యువర్ చాయిస్. బ్రీద్ ఇన్, फॉरवर्ड बेंडिंग, सामने की ओर झुकिए, ముందుకు వంగండి. హ్యాండ్స్ డౌన్, చేతులు కింద, ఫ్లోర్ టచ్ చేయగలిగితే చేయండి. దోస్ హూ కెన్ డూ ద పర్ఫెక్ట్ పోస్చర్, దే కెన్ డూ బై హోల్డింగ్ యువర్ యాంకిల్స్. స్టే ఫర్ సమ్ టైమ్. బ్రీద్ అవుట్. శ్వాసను వదిలేయండి అక్కడ. మెల్లగా లేవండి. ప్లీజ్ గెట్ అప్, బ్రీద్ ఇన్
బాగా హంచ్ బ్యాక్ ట్రబుల్స్ ఉంటే ఇది మానేసేయాలి. హ్యాండ్స్ ఆన్ ద వేస్ట్, వెనక వంగండి. ద సిమెట్రీ ఇస్ టు బి మెయింటైన్డ్ టు బెండ్ యువర్ బాడీ బ్యాక్ సైడ్. చేతులు నడుము మీద పెట్టి మీకు సాధ్యమైనంత కేర్ఫుల్. కొంచెం చక్కర వస్తుంది, కేర్ఫుల్. రిటర్న్ బ్యాక్, రిలాక్స్, డ్రాప్ యువర్ హ్యాండ్స్ డౌన్, చేతులు కింద పెట్టేసేయండి, రిలాక్స్. నెక్స్ట్ ఆసన మన మోదీ గారు దీనికి ఒక మంచి వేలో ఆయన పోస్చర్స్ మనం చూస్తాము. త్రికోణ ఆసన. स्प्रेड योर लेग्स वाइड अपार्ट, दोनों पैरों को दूर फैलाइए, दूरम बैठंడి కాళ్ళు. రైట్ లెగ్ యూ కెన్ బి ఆన్ ద సైడ్ ఆల్సో ఆన్ ద మ్యాట్, నో ప్రాబ్లం. నైస్. టర్న్ యువర్ రైట్ లెగ్ కొంచెము టర్న్ చేయండి. హ్యాండ్స్ సైడ్స్, చేతులు పక్కకు. బ్రీద్ ఇన్. నౌ మెల్లగా రైట్ సైడ్ వీలైనంత సైడ్ బెండింగ్. ప్లీజ్ గో డౌన్ ఆన్ ద సైడ్. లుక్ ఎట్ యువర్ అప్పర్ హ్యాండ్, పైన చేయిని చూడండి. యూ కెన్ ఫేస్ యువర్ పామ్ ఫ్రంట్, మీ అరచేయిని ముందుకు పెట్టొచ్చు. శ్వాస సామాన్యంగా పెట్టండి. కీప్ యువర్ బ్రీదింగ్ నార్మల్. రిటర్న్, బ్రీద్ ఇన్, శ్వాస తీసుకోండి. మెల్లగా చేతులు కింద పెట్టేసేయండి. కాళ్ళు నార్మల్. దెన్ టర్న్ లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ కాళ్ళు కొంచెం లెఫ్ట్ సైడ్. మళ్ళీ హ్యాండ్స్, చేతులు సైడ్స్ లో. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, గో ఆన్ ద సైడ్. కింద వీలైనంత. आसनों को बलपूर्वक नहीं करना चाहिए. Do the asanas as per your capacity. No violence in the asanas. It is non-violent exercise. Don't force your body if you are not able to do. Return. Please come back. Breathe out and put it down. Join your legs comfortably. Next, सभी लोग धीरे से बैठ जाएं. Please sit down. Legs straight, కాళ్ళు చక్కగా పెట్టండి. దండాసన, दोनों हाथ साइड में रख ले. दंडासन. Join your feet, both the feet together. दोनों पंजों को मिला के नजदीक ले ले. बटरफ्लाई. It's a very favorite asana for all. Children will like it. You can do little movement of your knees. घुटनों को धीरे धीरे ऊपर नीचे कीजिए. And if possible, touch on the floor and wait. Baddha Konasana. Relax. Legs straight. కాళ్ళు చక్కగా చేసేయండి. Vajrasana. Please fold your legs from one side and sit in Vajrasana. Only knee problems, మోకాళ్ళు నొప్పులు, ఆపరేషన్స్ ఉన్న వాళ్ళు దీన్ని చేయకూడదు. After meals, please do this asana. It is very important for your digestive system. Eyes closed చేసి 1 second in that. Now slowly get up on the knees. మోకాళ్ళ మీద నిలబడి, hands on the waist. Try to bend your body back. మెల్లగా కొంచెము నడుము వెనక్కి బెండ్ చేయండి. వీలైన వాళ్ళు పూర్ణ ఉష్ట్రాసన ఇఫ్ యూ కెన్ డూ. చేతులు డ్రాప్ చేసి కాళ్ళు పట్టుకోవచ్చు. వచ్చిన వాళ్ళు ప్లీజ్ డోంట్ ఫోర్స్. దెర్ ఈజ్ నో ఫోర్స్. వెరీ గుడ్. వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ బై అవర్ ఆనరబుల్ మినిస్టర్. మంచి ఉష్ట్రాసనం వచ్చింది పోస్టర్ సార్, బాగుంది. వెరీ నైస్. రిలాక్స్. మెల్లగా చేతులు మళ్ళీ ఫస్ట్ హెడ్, దెన్ యువర్ హ్యాండ్స్ ఆన్ ద వేస్ట్ అండ్ సిట్ డౌన్. కూర్చోండి. లెగ్స్ మోకాళ్ళు దూరం, మధ్యలో గ్యాప్. హ్యాండ్స్ స్లోలీ అప్, చేతులు పైకి. శశాంకాసన.
बेंड फॉरवर्ड, धीरे 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 आगे की तरफ झुकिए। प्लीज बेंड फॉरवर्ड, रिलैक्स। शशांकासनम, it gives you humbleness, politeness, means circulation of the blood will reach relax. Yoga helps you in all critical situations of the life. ఈ రోజు కూడా మనకు రాత్రి వర్షం వలన కొంచెం డిఫికల్టీస్ ఉండే, అలాంటి స్థితిలో ఎలా బ్యాలెన్స్ ఉండాలి, అదే యోగం. Balance, and one right hand to the left shoulder, left hand to the other shoulder. Mandukasana. ఛాతి గురించి, లంగ్స్ గురించి, and close your ध्यान योग का एक सबसे जरूरी अंग है। असल में ध्यान ही योग है। जब मन शांत हो जाता है तब संकल्प करते हैं, उस संकल्प से सिद्धि होती है, सिद्धि प्राप्त होती है। संकल्प करेंगे, हमें अपने मन को हमेशा संतुलित रखना है। ನಮ್ಮ ಮನಸ್ಸನ್ನ ಸದಾ ಕಾಲ ಶಾಂತವಾಗಿಟ್ಕೊಳ್ಳೋಣ। इसी में हमारा आत्मविकास समाया है। ಇದರಲ್ಲೇ आत्मविकास अड़गिದೆ। मैं स्वयं के प्रति, कुटुंब के प्रति, कार्य, समाज और विश्व के प्रति स्वास्थ्य और शांति के प्रचार के लिए संकल्पबद्ध हूँ। मैं मानव मूल्यों का पालन करने के लिए प्रतिबद्ध हूँ और देश के विकास के लिए समर्पित हूँ। ದೇಶದ ವಿಕಾಸಕ್ಕಾಗಿ ತನುಮನಗಳನ್ನು ಅರ್ಪಿಸುವ ಸಂಕಲ್ಪದೊಂದಿಗೆ शांति पाठವನ್ನು ಮಾಡೋಣ। शांति पाठ के लिए नमस्कार मुद्रा धारण कीजिए। शांति मंत्रಕ್ಕಾಗಿ ಎರಡು ಕೈಗಳನ್ನು ನಮಸ್ಕಾರ ಮುದ್ರೆಯಲ್ಲಿ ತೆಗೆದುಕೊಂಡು ಬನ್ನಿ। ಒಂದು ಸಾರಿ ಓಂಕಾರ, ನಂತರ ಶಾಂತಿ ಪಾಠ। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःख भाग् भवेत्, मा कश्चित् दुःख भाग् भवेत्, मा कश्चित्
दुख भाग भवे। ओम शांति शांति शांति। अब हथेलियों को कुछ समय तक आंखों पर रखिए। हाथों को अब वापस ले आइए। आंखें खोले। ಎರಡು ಕೈಗಳನ್ನು ಕೈಗಳಿಸಿ ಕೈಗಳನ್ನು ಕಣ್ಣುಗಳನ್ನು ತೆರೆಯಿರಿ। तम्मेल्लरिगू ತುಂಬು हृदयದ ಧನ್ಯವಾದಗಳು। आप सभी का बहुत बहुत धन्यवाद। आपका दिन मंगलमय हो। बोलो भारत माता की। बहुत बहुत धन्यवाद। बहुत ही मनोरम दृश्य। It was, ladies and gentlemen, such an enchanting, mesmerizing and a very calming, at ease, at peace scene. सभी को प्यार से मिलना, गर्मजोशी से मिलना। माननीय प्रधानमंत्री जी ने हमेशा सबकी भावनाओं को, उनके प्यार को सम्मान दिया है और यही तो योग है। जैसा कि आप देख सकते हैं, माननीय प्रधानमंत्री जी सभी से मिलते हुए। Ask someone, ladies and gentlemen, who has seen a glimpse of Prime Minister or who has shook hands with the Prime Minister, taking a selfie with the Prime Minister, feeling almost on the top of the world. And it is this feeling, ladies and gentlemen, which Prime Minister understands, and he makes even the common man feel so very important. प्रधानमंत्री जी हमेशा लोगों के साथ जुड़े हैं।